శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్లో అయితే చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా అయితే లోక్సభకు సంబంధించి అయితే ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అయితే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సన్నాహక సమావేశాల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గ్రౌండ్ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే తాజాగా నల్గొండ ఎంపీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో. అయితే ఈ సమావేశానికి గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే చర్చనీయాంశంగా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాకపోవడం వెనుక ఏం జరుగుతుంది, ఒకవేళ సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతారనే ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో కొనసాగుతుంది. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డితో హరీష్ రావు, కేటీఆర్ సమావేశం అవుతున్నట్లుగా కూడా బుజ్జగించే పనుల్లో ఉన్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి మనకు సమాచారం లేనప్పటికీ కూడా సోషల్ మీడియాలో అయితే ఈ విధంగా అయితే చర్చలు కొనసాగుతున్నాయి. అయితే జనరల్గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డికి నల్గొండ సీట్ ఇస్తామని బీఆర్ఎస్ అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ఆశిస్తున్నారు. ఆ విధంగానే కూడా గుత్తా అమిత్ రెడ్డి కూడా నల్గొండలో అయితే తిరుగుతున్నారు, పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే నల్గొండలో అయితే కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. అక్కడ ఒక్క సీటు మినహా మిగతా సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ సీటు కాంగ్రెస్కు బలం అంటే నల్గొండ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ ఎక్కువగా బలం ఉంటున్న నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలవగలనే ఒక ప్రశ్న అయితే తలెత్తింది. ఈ నేపథ్యంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకవేళ పార్టీ మారే అవకాశం ఉన్నట్లయితే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సో దానికి బలం చేకూర్చేట్లుగానే ఆయన సన్నాహక సమావేశానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.